సార్ అలాగే మొన్న ఏదైతే ముఖ్యమంత్రుల భేటీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్, కేసీఆర్ వెయిటింగ్ అనే బాగా అది కూడా ట్రెండ్ అయింది. కానీ కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు? ఆయన మౌనం వెనకాల రీజన్ ఏంటి? ఆయన ఎంతకాలం మాట్లాడకుండా ఉంటే తెలంగాణ సమాజానికి అంత మంచి జరుగుతుంది. కేసీఆర్ మాట్లాడదు. అంతేనా? కేసీఆర్ మాట్లాడద్దు, కేటీఆర్ మాట్లాడద్దు, ఆ పార్టీకి సంబంధించిన ఎవరు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రతి ఒక్కటి ఎత్తి చూపుతాడు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ లేకపోతే ఆ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి పోయి వాళ్ళొక మెమరాండం ఇచ్చారు. ఏమని ఇచ్చిండ్రు? పార్టీ ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోమని అన్నారు. చూస్తూ ఏమనుకుంటారు? మీరు కూడా చేసిరు కదమ్మని అనుకుంటారు. అది దీనికి చదువు అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు, మీడియా అవసరం లేదు, విశ్లేషణలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేటీఆర్ ట్వీట్ కూడా పెట్టండి కదా సార్. అంటే ఎన్ని కోట్లు ఇస్తారు అటు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీ వలసల ఎమ్మెల్యేలకు, ఎంపీలకి ఇంత ఇస్తున్నారు బీజేపీ అన్నారు, కానీ తెలంగాణలో ఎంత ఇస్తున్నారో తెలియదు, పెద్ద ఫిగర్ ఇస్తున్నట్టు అని కేటీఆర్ ట్వీట్. ఇవన్నీ ఎన్ని మాట్లాడినా నా దృష్టిలో ఏంటంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వీటన్నిటి మీద మాట్లాడకుండా ఉంటేనే ఈ పాలకులకి ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు మాట్లాడింది అనుకో ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇవాళ పోయి అక్కడ ఇచ్చే ముందు నా దృష్టిలో అయితే, నా అభిప్రాయం అయితే, నేను మీ ద్వారా చెప్పేది, కేటీఆర్ కానీ ఆ ఎమ్మెల్యేలందరూ కానీ ఎవరెవరైతే ఉన్నారో కేసీఆర్తో సహా అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి, గన్ పార్క్ పోయి, మేము గతంలో తప్పు చేసినాము ఎమ్మెల్యేలను చేర్చుకొని, మేము ఇక రేపు భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి నేలకు ముక్కు రాసి అక్కడ తెలంగాణ సమాజానికి గనుక ఒక బహిరంగ ప్రకటన చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. అప్పుడు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తప్పు చేసిండు అని ఒప్పుకుంటాడు, ఈ భవిష్యత్తులో చేయనంటాడు, ఫీల్ అవుతారు కదా సార్ ప్రజల మాట. తప్పనిసరిగా ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజలు క్షమాపణ కోరుకుంటే తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మేము మా 9.5 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ని, బీఎస్పీని, టీడీపీని, వైసీపీని, అన్ని పార్టీలను బొందబెట్టిండ్రా? వాళ్ళు ఎల్పీ లేకుండా చేసిండ్రా? వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేసిండ్రా? సరే, ఈ రోజైనా నాకు బుద్ధి వచ్చింది, నాకు తెలివి వచ్చింది, నాకు జ్ఞానోదయం కలిగింది, నేను తప్పు చేసినా అని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ప్రమాణం చేసి, ఇటువంటి తప్పు నా భవిష్యత్తులో నేను ఎప్పుడు చేయను, చేస్తే నన్ను ఏ శిక్ష చేసినా నేను భరిస్తాను కనుక ఒక బహిరంగ ప్రకటన చేస్తే ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు అసెంబ్లీ స్పీకర్ దగ్గర పోయి అక్కడ ఇప్పుడు ఈ విధంగా ఏదైతే పార్టీ ఫిరాయింపులు డబ్బులు ఇచ్చిందా, పదవులు ఇచ్చి వీళ్ళు చేయలేదా? మంత్రి పదవులు ఇవ్వలేదా? శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వలేదా? సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వలేదా? ఇంద్రకరణ్ రెడ్డికి ఇవ్వలేదా? చాలా మందికి ఇచ్చినారు. ఇంకెంతమందికి? ఇటువంటి వాళ్ళకి దయాకర్రావుకి ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. మహేందర్ రెడ్డి ఆయనకి వాడు దొంగ ఫకీరు మల్లారెడ్డి, వాడు మాట జోకర్ గాడు. ఎవరు సార్? మల్లారెడ్డి. ఆయనకి ఇవ్వలేదా? మనకి ఇచ్చింది కదా. జోకరేనా సార్ మల్లారెడ్డి? లేకపోతే జోకర్ కాకపోతే ఏంటి? సర్కస్లలో సినిమాల్లో ఉండాల్సిన వాడు ఈడొచ్చి సినిమాల్లో ఉండాలంటారా? మరి లేకపోతే అక్కడ పోయి ఉండాలి. ఇక్కడే రాజకీయాలు అంటే చాలా గొప్పగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. కానీ అట్లా లేకుండా వాడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా. ఆయన చేసే పని ఏంటిది? ఎడ్యుకేషన్ మాఫియా, భూములు కబ్జాలా. ఎంతమందికి ఎన్ని జీవితాలతో చెలగాట మాడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఆయన కోటరీ కానీ, ఆ పాలనలో పదవిలో ఉన్నోడు ఎవ్వడు ఇప్పుడు మాట్లాడొద్దు, అన్ని మూసుకొని ఇండలో ఉండండి. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
రేవంత్ రెడ్డి అహంకారాన్ని, రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, రేవంత్ రెడ్డి ఇగోని, రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనని ప్రజలు ఖచ్చితంగా ఎండగడతారు. మీకు చేతనైతే ఏదైనా సాయం చేయండి. ఆ దోచుకున్నయి, దాచుకున్నయి ఏమన్నా ఉంటే జర ఖర్చు పెట్టమంటారా? ఖర్చు పెట్టండి. ఆ, నిరుద్యోగులకు ఏమంటారు? అంతే మరి. ఇయ్యాల మరి. ఇంకా 3.5 సంవత్సరాలు, ఇయ్యాల ఖచ్చితంగా 4.5 సంవత్సరాలు ఇంకా. ఇయ్యాల మరి. లేకపోతే వాళ్ళ అరే వాళ్ళకి కనీసం తిండికి లేదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు, కనీసం వాళ్ళు ఇళ్ళలోంచి బయటికి వెళ్ళాలంటే ఎట్లా వస్తారు? బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగంగా ఏం ఉద్యమం లేనట్టుంది సార్, వాళ్ళకి కనబడతలేదు. వాళ్ళు ఆ పార్టీలకు ఎమ్మెల్యేలు ఎవరు పోతలేరు. ఇప్పుడు నిన్న జాయిన్ అయిన గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీజేపీలో కావాలంటే కండిషన్, అంటే రాజీనామా చేసి రావాలని వాళ్ళ కండిషన్ ఉంది కదా. ఏది వాళ్ళ వైఖరి ఏందంటారు భారతీయ జనతా పార్టీ? నాకు తెలిసినంత వరకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం లేకపోతే ఆర్ఎస్ఎస్, నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆదేశాలు ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటిది? రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని, తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ అనే సెంటిమెంట్ లేకుండా చేస్తే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక ఊక తెలంగాణ తెలంగాణ అంటూడు ఎవడు ఉండడు. అది చేయడానికి రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ, మోడీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సోయి ఉండాల. అరే నా భుజం మీద తుపాకీ పెట్టి నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అవ్వలు, నా అక్కలు, నా సహచరులు, నా తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్, ఈ భూమి పుత్రులని నా ద్వారా అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అటువంటి దానికి దోహదపడదానా? అటువంటి ప్రయత్నానికి సహకరిద్దామని ఆయనకు సోయి ఉండాలి. ఆయన సోయలేదా? బీజేపీ ఏమున్నది ఆడ? కాగల కార్యం వీళ్ళు తీర్చినట్టే బీజేపీ ఏం కోరుకుంటుందో రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా ఉన్నది. అది ఏం చేసింది ఆయన పక్కన పెట్టినా ఉన్నది కాబట్టి దాన్ని లేకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నం. అది లేకుండా అయిందనుకో ఆటోమేటిక్గా మళ్ళీ క్యాజువల్ గా అయిపోతుంది, బీజేపీ వస్తుంది కదా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ బలహీనపడదు కాబట్టి బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయి. వచ్చినా రాబో కదా. కాబట్టి నేను అనుకోవడం అయితే మోడీ, అమిత్ షాల ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ తెలుసో తెలియకనో అమాయకత్వంతోటో రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేవాడు ప్రతి ఒక్కడు తెలంగాణకి రాబోయే ప్రమాదాన్ని గనక అంచనా వేసుకోకపోతే ఆంధ్రాల ఆధిపత్యాన్ని లేకపోతే తెలంగాణేతరుల ఆధిపత్యాన్ని గనక మనం పసిగట్టలేకపోతే రాబోయే రోజుల్లో అది దెబ్బతిన్న పాము అది అనేక రకాల బలాన్ని సమకూర్చుకొని ఒక్కసారిగా తెలంగాణని మరొక్కసారి ఈ తెలంగాణ తల్లికి సంకెళ్ళేయడానికి ఉవ్విల్లుతా ఉన్నారు. తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి, అంగడి బొమ్మలు చేసి అమ్మడానికి, వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భూమి పుత్రులైన ప్రతి ఒక్కరు సన్స్ ఆఫ్ ది సాయిల్స్గా ఉన్న వాళ్ళు, నేను తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ సోయితో ఉండాలి. తెలంగాణని రాదనుకున్న తెలంగాణని తెచ్చుకున్న మనం, నవ్వుల పాలైన తెలంగాణ ఈ భారతదేశ చిత్రపటంలో ఈ భూమండలం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనే చిత్రపటాన్ని చూడొద్దని కలలు కన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన వాళ్ళు ఆ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీగా నామకరణం అయిన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ ఎప్పుడు పేరు తీయొద్దన్నారు తెలంగాణ పేరు 1997-98లో. ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇదే కోదండ్ రెడ్డి, ఇదే చనిపోయిన జనార్దన్ రెడ్డి, పీజీఆర్ సిఎల్పి లీడర్లుగా ఉన్నప్పుడు నేను రాసిన ముద్రించిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని అసెంబ్లీలో చూపించుకుంటూ ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ప్రచురించబడినట వివిధ రంగాల్లో దగాబడిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, వివక్ష గురైందా లేదా అని చూయించుకుంటూ అడిగితే యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి స్పీకర్లుగా ఉండి
తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు అసెంబ్లీలో. అసెంబ్లీలో. రికార్డులలో ఉంది. కేసీఆర్ ఎక్కడ ఉండు సార్? టీడీపీలో ఉండు. టీడీపీలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఓకే. కేసీఆర్కి అప్పుడే సింక్ అయినట్టుంది ఐడియా. మనం కూడా తెలంగాణ పట్టుకుంటే బాగుంటుండే కదా. సరే అప్పుడైందా, మంత్రి పదవి పోయిన తర్వాత అయిందా, మొత్తానికి మైండ్ లో ఉండొచ్చు. కానీ అప్పుడు ఫస్ట్ పట్టుకుని పీచేయారా సార్ ఆ మూమెంట్ లో? మూమెంట్ అని కాదు, వాళ్ళు మేము పోయి కలిసి అన్నా తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా మోసం జరిగింది, దగా జరిగింది, సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకుంది అని మేము అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నీళ్లు లేవా, నిధులు లేవా, ఖనిజ సంపద లేదా, విద్యుత్తు లేదా, సారవంతమైన భూములు లేదా, తెలికల మేధా సంపత్తి లేదా, అన్నీ ఉన్నాయి. అంగట్లు అన్ని ఉన్న అల్లున్నట్లు శనున్నట్టు సకల సంపద కలిగిన నా తెలంగాణ దరిద్రం ఎందుకున్నది, పక్క నుంచి పారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి ముర్చుడైన నా తెలంగాణ. ఇట్లా ఆ రోజు మేము అడిగిన అనేక విషయాలని పరిగణలో తీసుకొని వాళ్ళు మీరు కావాలంటే ఎప్పుడైనా పోయి కోదండరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి అడగండి, మీరు అసెంబ్లీలో ప్రస్తావించినా లేదా, ప్రస్తావించినప్పుడు అప్పుడు రూలింగ్ జరిగిందా లేదా, తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దని అన్నారా లేదా అని అడగండి. జనార్దన్ రెడ్డి గారు లేరు, చనిపోయింది, ఇప్పుడు మనకి తెలియదు.